సర్క్యులేషన్ జరుగుతూ ఉన్నప్పుడు నీటి నుండి ఆక్సిజన్ అనేటువంటిది విడుదలవుతుంది. ఈ ఆక్సిజన్ జీవరాశులు వాటి యొక్క శ్వాసక్రియలో వినియోగించుకుంటాయి. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలు రసాయన శక్తిని ఉపయోగించుకొని వాటి ఆహార పదార్థాలను అవే తయారు చేసుకుంటుంటాయి. ఈ విధంగా ఆవరణ వ్యవస్థలో పత్రహార్థం కలిగినటువంటి ఆకుపచ్చని మొక్కలు కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలు వాటి ఆహార పదార్థాలను అవే స్వయంగా తయారు చేసుకోవడం మనం గమనిస్తున్నాం. వీటినే ఉత్పత్తిదారులు అంటాం. ఈ విధంగా స్వయం పోషక మొక్కలు కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలు ఆహార
కోసం